మన దేశాన్ని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. ఇక్కడ ఎన్నో అద్భుతమైన గుడులు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాచీన శిల్పకళకు ఫేమస్ అయితే మరికొన్ని రహస్యమైన విషయాలకు ఫేమస్. అటువంటి 5 గుడుల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో ఉన్న ఫేమస్ గుడి ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ముందుగా జ్వాలాదేవి టెంపుల్. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తిపీఠాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న జ్వాలాదేవి టెంపుల్. ఇది కంగ్రా జిల్లాలో ఉంది. సతీదేవి 51 శక్తిపీఠాలలో ఒకటైన ఈ జ్వాలాదేవి టెంపుల్లో అఖండ జ్యోతి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ నిరంతరం వెలుగుతూ ఉన్న జ్యోతి కారణంగా ఈ టెంపుల్కి జ్వాలాదేవి టెంపుల్ అని పేరు వచ్చింది. సాధారణంగా మంట పుట్టాలి అంటే ఏదైనా ఇంధనం ఉండాలి లేదా ఏదైనా గ్యాస్ లాంటిది ఉండాలి. కానీ అలాంటివేవీ లేకుండా నిరంతరం మండే జ్వాలలను ఈ టెంపుల్లో మనం చూడవచ్చు. ఈ ఆలయాన్ని రాజా భూమిచంద్ నిర్మించాడు. ఆయనకు కలలో ఒక దేవత కనిపించి తనకు ఆలయం నిర్మించమని చెప్పారట. ఈ ఆలయం సాంప్రదాయ శిల్ప శైలిలో నిర్మించబడింది. ఆలయ గర్భగుడిలో 9 దీపాలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. గర్భగుడి పైన ఒక అందమైన బంగారు కొండ ఉంటుంది. ఇది భక్తుల భక్తికి చిహ్నం. చుట్టుపక్కల ప్రాంతం ప్రశాంతతతో నిండి ఉండడమే కాకుండా భక్తులకు పవిత్రమైన ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. గర్భగుడిలో 9 దీపాలు ఉంటాయి. ఇవి న్యాచురల్గా వెలిగే దీపాలు. ఈ జ్వాలలకు కారణమేంటో శాస్త్రవేత్తలకు కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది మాత్రం సహజ వాయువులు అక్కడ రిలీజ్ అవుతూ ఉండడం వల్ల ఈ మంటలు ఏర్పడుతూ ఉన్నాయి అని కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ జ్వాలాదేవి శక్తిని పరీక్షించడానికి గుడిలో ఉన్న జ్వాలలను ఆర్పడానికి ప్రయత్నించాడు. అతను మండుతున్న జ్వాల మీద నీరు పోశాడు. కానీ ఆ జ్వాల ఆరిపోలేదు. దీంతో ఎంతగానో ఆశ్చర్యపోయిన అక్బర్ ఆలయానికి బంగారు గొడుగును బహుమతిగా ఇచ్చాడు. జ్వాలాదేవి కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, భక్తుల విశ్వాసానికి నమ్మకానికి కూడా ప్రతీకగా చెప్పుకోవాలి. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడే మంటలు పవిత్ర వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైన తీర్థయాత్ర స్థలంగా మార్చాయి. జ్వాలాదేవి ఆలయ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు, కానీ వాళ్లకు సాధ్యం కాలేదు. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కాకుండా భారతదేశంలో ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలంగా మిగిలిపోయింది. మీరు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కోరుకుంటూ ఉంటే ఖచ్చితంగా జ్వాలాదేవి ఆలయానికి వెళ్ళిరండి. ఇకపోతే 2వ స్థానంలో శ్రీ వీరభద్ర ఆలయం గురించి మనం చెప్పుకోవాలి. భారతదేశంలో ఉన్న అత్యంత ప్రత్యేకమైన చారిత్రాత్మక ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం శివుని అవతారమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది. దీని నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. గొప్ప శిల్పాలకు, అద్భుతమైన స్తంభాలకు ఇది ఎంతో ఫేమస్. ఈ ఆలయం భారతీయ వాస్తుశిల్ప కళను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. వీరభద్రుడు అంటే శివుడి ఉగ్రరూపమని అందరికీ తెలిసినదే. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. 1540వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన 2 రాజులు దీనిని నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శివుని ఉగ్రరూపమైన వీరభద్రుడిని ఈ ఆలయంలోనే పూజిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో శివుడు, పార్వతీదేవితో పాటు మరికొందరు దేవతల భారీ విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ వీరభద్ర విగ్రహం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నాగలింగం ఉంటుంది. దీనిని ఒకే ఒక రాయితో చెక్కారు. సతీదేవిని అవమానించిన తర్వాత శివుడు కోపంతో వీరభద్ర రూపాన్ని ధరించాడు. ఆ వీరభద్రుడికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో నంది విగ్రహం కూడా చాలా భారీ సైజులో ఉంటుంది. భారతదేశంలో ఉన్న అతిపెద్ద నంది విగ్రహాలలో ఇది కూడా ఒకటి. ఇక ఈ ఆలయంలో గాలిలో వేలాడుతూ ఉన్న స్తంభం చాలా మిస్టీరియస్గా ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తంభం మాత్రం నేలను తాకదు. దీనిని అద్భుతమైన వాస్తుశిల్ప కళగా మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కూడా దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పటికీ ఇది రహస్యంగానే మిగిలిపోయింది. మహాశివరాత్రి రోజున ఆలయంలో గొప్ప ఉత్సవాలను నిర్వహిస్తారు. ఎంతోమంది భక్తులు వీరభద్రుడిని పూజించడానికి వస్తారు. రావణుడితో పోరాడుతున్నప్పుడు జటాయువు గాయపడ్డాడని నమ్ముతూ ఉంటారు కదా. రాముడు ఇక్కడికి చేరుకుని జటాయువుకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ ప్రదేశము ఎంతో పవిత్రంగా మారింది. దానిని లేపాక్షి అని కూడా పిలుస్తారు. ఇక 3వ ఆలయం గురించి చెప్పుకోవాలి అంటే కాలభైరవ ఆలయం. ఇది కాశీ తర్వాత భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ ఆలయం. ఉజ్జయిని నగరంలో ఉన్న ఈ ఆలయం శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడికి అంకితం చేయబడింది. ఇక్కడ కూడా ప్రత్యేకమైన వాస్తుశిల్పం మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మన ఇండియాలో ఉన్న ఫేమస్ ఇంపార్టెంట్ టెంపుల్స్లలో ఈ ఆలయం కూడా ఒకటిగా మారింది. దీనిని 10వ శతాబ్దంలో పరమాణు రాజవంశ పాలకులు నిర్మించారు.
మాల్వాకు చెందిన సిద్ధరాజ జైసింగ్ అతని పూర్వీకులు ఉజ్జయిని నగరాన్ని నిర్మించి ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ నగరాన్ని పురాతన కాలంలో అవంతిక అని పిలిచేవారు. ఇక్కడే శివుడు 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం కూడా ఉంది. ఈ ఆలయం గురించి అవంతిక పురాణం, స్కంద పురాణం వంటి ఎన్నో గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఉజ్జయినిలో ఉన్న 64 శక్తి పీఠాలలో కూడా ఇది ఒకటి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివుడిని అవమానించినప్పుడు శివుడు తన ఉగ్రరూపమైన కాలభైరవుడిని సృష్టించాడు. అప్పుడు కాలభైరవుడు బ్రహ్మదేవుడి అహాన్ని అంతం చేయడానికి ఆయన 5 తలల్లో ఒక తలను నరికివేశాడు. కాలభైరవుడిని ఉజ్జయిని నగరానికి రక్షకుడిగా భక్తులు భావిస్తారు. శివుడి ప్రధాన అనుచరులలో ఒకరిగా కూడా కాలభైరవుడి గురించి చెప్పుకుంటారు. కాలభైరవుడు కాలానికి, మరణానికి అధిపతి. అందుకనే ఆయనను ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు. ముఖ్యంగా అఘోరాల పూజలలో, తాంత్రిక విద్యలలో కాలభైరవుడిని పూజించడం జరుగుతుంది. కాలభైరవుడికి మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కాలభైరవుడి విగ్రహానికి మద్యాన్ని అందించినప్పుడు ఆ విగ్రహం మందు తాగుతుంది. ఇది సైంటిస్టులకు కూడా అందని ఒక మిస్టరీ. ఏదేమైనప్పటికీ కాలభైరవుడిని పూజించడం వల్ల భయంతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుందని, శత్రువులు తొలగిపోతారు అని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇది మన భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు చిహ్నంగా మిగిలిపోయింది. మీరెప్పుడైనా ఉజ్జయినికి వెళితే కాలభైరవ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి. ఇక 4వ ఆలయం గురించి చెప్పుకోవాలి అంటే మనం వైద్యనాథ ఆలయం గురించి చెప్పుకోవాలి. దీనిని వైద్యనాథ జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ ఉంది. ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయానికి కూడా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. శివపురాణం, లింగ పురాణం, స్కంద పురాణం వంటి పురాతన హిందూ గ్రంథాలలో వైద్యనాథ ఆలయం గురించి చెప్పబడింది. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో చెప్పడం చాలా కష్టం. కానీ వేదాల కాలం నుండి కూడా వైద్యనాథుడిని పూజిస్తూ ఉన్నారు అని మనకు తెలుస్తుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆలయ నిర్మాణం 10వ శతాబ్దంలో నాగవంశీ రాజులచే నిర్మించబడింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ ఆలయ కీర్తి గురించి విన్న తర్వాత దానికి బంగారు కలశాన్ని బహుకరించాడు. ఈ ఆలయం హిందూ యాత్రికులకు ఒక ముఖ్యమైన ప్రదేశంగా మిగిలిపోయింది. పురాణాల ప్రకారం రాక్షస రాజు రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు సమయంలో రావణాసురుడు తన తలను నరికి శివుడికి అర్పించాడు. అందుకు సంతోషించిన శివుడు అతనికి జ్యోతిర్లింగాన్ని వరంగా ఇచ్చి దానినే తన రాజధాని లంకకు తీసుకువెళ్ళవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. అదేంటంటే మార్గమధ్యంలో ఎక్కడ కూడా జ్యోతిర్లింగాన్ని దించకూడదు అని శివుడు చెప్పాడు. రావణాసురుడు జార్ఖండ్లోని దేవగర్కి చేరుకున్నప్పుడు అతను విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు రావణాసురుడు ఆ లింగాన్ని గోపాలుడికి ఇచ్చాడు. కానీ ఆ గోవుల కాపరి దానిని నేల మీద పెట్టాడు. దాంతో అక్కడ జ్యోతిర్లింగం స్థాపించబడింది. గర్భగుడిలో జ్యోతిర్లింగం మీద ఒక బంగారు కలశం ఉంటుంది. ఆ కలశాన్ని రావణాసురుడు అర్పించాడు అని పురాణాలలో చెప్పబడింది. మరొక పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి గుండె పడిపోయింది. శివుడు సతీదేవికి శారీరక బాధల నుండి ఉపశమనం కలిగించడానికి ఇక్కడ వైద్యనాథుడిగా అవతరించారు అని కూడా చెబుతూ ఉంటారు. వైద్యనాథ ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగం నల్ల రాయితో తయారు చేయబడింది. ఈ లింగం కొద్దిగా వంగి ఉంటుంది. ఇదే దాని స్పెషల్ క్వాలిటీ. ఈ ఆలయాన్ని హిందూ వాస్తు శైలిలో నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలో గర్భగుడి చుట్టూ చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ వైద్యనాథుడిని పూజించడం వల్ల పాపాలతో పాటు రోగాలు కూడా తొలగిపోతాయి అని, పార్వతీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది అని భక్తులు నమ్ముతూ ఉంటారు. చివరిగా మనం చెప్పుకోబోయే ఆలయం ధర్మరాజు ఆలయం. దీనినే యమరాజు ఆలయం అని కూడా అంటారు. ఇది భారతదేశంలోనే అత్యంత అరుదైన ఆలయం. నరకానికి అధిపతి అయిన యమధర్మరాజుకు దీనిని అంకితం చేశారు. ఆలయం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. భారతదేశంలోనే యమధర్మరాజు కోసం నిర్మించబడిన ఏకైక ఆలయం ఇదే. ఇక్కడ మరణం తర్వాత ఉండే జీవితం గురించి అనుభూతి కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం ఒక ఆత్మ యమలోకానికి వెళ్ళిన తర్వాత ఈ ఆలయం గుండా వెళ్ళాలి. భూమి మీద తను చేసిన మంచి పనులకు, చెడు పనులకు ఫలితం ఆలయంలోనే లభిస్తుంది అని చెప్పబడింది. చెక్కతో, రాతితో తయారు చేయబడిన ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. గర్భగుడిలో యమరాజు విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం 4 వైపులా ఉన్న 4 స్తంభాలు సత్యం, అహింస, న్యాయం, తపస్సును సూచిస్తాయి. ఈ ఆలయంలో చిత్రగుప్తుడి విగ్రహం కూడా ఉండడం విశేషం. చిత్రగుప్తుడు మన కర్మ ఫలితాలను లెక్కిస్తాడు. అకాల మరణం చెందిన ఆత్మల కోసం పూజలు చేయడానికి భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు.
చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆలయ వాతావరణం ప్రశాంతంగా గంభీరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇది మనల్ని ప్రేరేపిస్తుంది. మన కర్మ ఫలితం ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆలయ దర్శనం మనకి జీవితం గురించి లోతుగా తెలుసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఆలయాల గురించి తెలుసుకున్నారు కదా, మీకు కూడా వీలైతే ఈ ఆలయాలను దర్శించండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.